పిల్లలకు పుట్టరేమో అనే సమయాన అపురూపంగా పుట్టావు. అవడానికి పెద్దాడివే అయినా అల్లరి చేసావు. అందరాని చందమామ కోసం అలకలు పోయావు. కాస్త జ్ఞానం రాగానే విద్యలన్నీ బుద్ధిగా నేర్చేసుకున్నావు. బాగా చిన్నప్పుడే హాస్టల్లో పడేసినట్టు ఆ విశ్వామిత్రుల వారి వెనకాల పంపిస్తే పేచీలేం పెట్టకుండా బుద్ధిగా వెళ్ళిపోయావు. ఆయన నేర్పిన 4 ముక్కలు వంట పట్టించుకుని తిరిగి వచ్చావు. ఎంత వీరుడివే అయినా నచ్చింది కదా అని నచ్చినట్టు చేసేయకుండా గురువుగారు చెప్పినట్టు నీ ప్రతిభను ప్రదర్శించాకే ఆవిడ గారిని కట్టుకున్నావు. ఎంతటి పరాక్రమవంతుడైన గర్వం ఉంటే అది ప్రతిభను ఎలా కప్పేస్తుందో చిరునవ్వుతో నిరూపించావు. ఎంత ముద్దు చేసినా పెద్దాళ్ళంటే గౌరవమే చూపిస్తూ మెలిగావు. నీకు పట్టాభిషేకం చేద్దామని ఏదో పెద్దయిన సరదా పడ్డాడే అనుకో. ఆవిడ గారేమో ఆ వేళ ఇచ్చిన మాట పట్టుకొని నానా యాగి చేసేసింది. నిన్ను రాజును చెయ్యడానికి వీల్లేదు పొమ్మంది. అక్కడితో వాక్కుండా అడవిల్లోకి పొమ్మని ఆర్డర్ వేసింది. నాన్నగారు ఎలా చెబితే అలానే అంటూ డ్రెస్ మార్చేసి ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ అయినా అడగకుండా బయలుదేరిపోయావు. నీకు తోడు ఆవిడ కూడా అలాంటిదే. మీరు వెళితే వెళ్ళండి, నేను ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను, మీరు వచ్చే ముందు ఓ ఉత్తరం రాసి పడాయండి, వచ్చేస్తా అనలేదు. తాను కూడా బట్టలు సర్దేసుకుని మా వారు ఎక్కడుంటే అక్కడే నాకు వెన్నెలంటూ తయారైపోయింది. ఇక మీ తమ్ముడు చిన్న చిన్న సాయాలు అడగడానికే భయం వేస్తుంది. తమ్ముళ్ళని 100 చెప్తారు, డబ్బులు అడిగితే జేబు ఖాళీ అంటారు, పని చెప్తే చెయ్యి ఖాళీ లేదంటారు. అలాంటిది నీతో పాటు తాను తయారైపోయాడు. కష్టాళ్ళు కన్నీళ్ళు కలబోసుకున్నారు. వాళ్లతో కలిసి నీ మూలాల్ని మరిచి కందమూలాలనే తిన్నావు. నిశ్శబ్ద మందిరాల్లో నిద్రపోయే మహారాజు బిడ్డవే అయినా క్రూర మృగాల కూతల మధ్య కీచురాళ్ల మోతల మధ్య ఒట్టి కిందే పడుకున్నావు. 1 2 14 ఏళ్ళు. ఎన్ని తప్పులు చేసినా మా వాళ్ళైతే గుండె నొప్పని చెప్పేసి పొలోమని అపోలోలో చేరిపోతారు. జైలంటే బెయిల్ అంటారు. కనీసం 1 నెలైనా సరదా తీరకుండా బయటే ఊరేగుతూ ఉంటారు. అలాంటిది నువ్వే తప్పు చేయకుండా దండకారణ్యంలో దండన అనుభవించావు. జీవితాన్ని అడవిపాలు చేసేసుకున్నావు. అడవి కాసిన వెన్నెల్లోనే సీతమ్మతో ఆనందాన్ని పంచుకున్నావు. నిన్ను అర్థం చేసుకోవడానికి మాకెన్ని ఇవ్వాలైనా సరిపోవట్లేదు. ఏంటో అన్నీ ఉంటేనే పెళ్ళం కోరిన సినిమాకి తీసుకెళ్ళడానికి తీరిక లేదంట. అట్లాంటిది ఆవిడేదో సరదా పడిందని ఆ లేడి కన్నుల్లో బంగారు లేడిని చూసి మెరిసిన ఆనందాన్ని చూసి మురిపెంచేది తెద్దామని బయలుదేరి వెళ్ళావు. మాయలు మంత్రాలతో కట్టుకున్నదాన్ని పట్టుకెళ్ళిపోతే చెట్టు పుట్టల్ని వేడుకున్నావు. చెట్ట పట్టాలేసి కోతులతో కలిశావు. ఏ మాయ చేయలేదు, కుతంత్రాలు లేవు. నిస్సహాయత అనేది సామాన్య మానవుణ్ణి ఎలా బాధిస్తుందో నిరూపించావు. ఆ హీరోల్లాగా విలన్ ఇంట్లోనే కుటుంబం అంతా చేరి వాళ్ళందరినీ వెర్రి పీనుగుల్ని చేసి ఆడేసుకొని చివరాకన్నా వాళ్ళింటమ్మాయిని తెచ్చేసుకోలేదు. ఎంతో ఇష్టం కాబట్టే ఎంత కష్టపడాలో అంతా పడ్డావు. ఏ సహాయము దొరకకపోతే దొరికిన సాయాన్ని ఎలా వాడుకోవాలో నువ్వు చెప్పినట్టు ఏ మనోవైజ్ఞానిక గ్రంథాలు చెప్పలేదు. తాతయ్య నోటి వెంట నీ కథ విన్న ప్రతి మనవడికి వచ్చే మొదటి అనుమానం కోతుల్ని ఎలా లొంగదీసుకున్నాడని. అది చూసేవాళ్ళం మా చిన్నతనాల్లో. చెప్పిన పనల్లా చేసి పెట్టే కోతుల్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయేవాళ్ళం. వాటికి శిక్షణ ఇవ్వడానికి వాడెంతకాలం కృషి చేశాడో తెలియని మాకు వినోదమే కనబడేది కళ్ళకి. ఇప్పుడు ఆలోచిస్తే నిలకడ లేని ఆ వానరుల ఓనరుతో నువ్వు చేసిన స్నేహము, ఆనక వాళ్ల సాయంతో నువ్వు కట్టిన వారధి చూస్తే అది దుసాధ్యం ఉంటుందేమో కానీ అసాధ్యమనేది ఉండబోదని అనిపిస్తుంది. శభాషయ్య రామ, నీ గురించి మొదలు పెడితే నిండిపోయింది నా మనసు. నిద్ర నీళ్లు గుర్తు రావట్ల. నిజాయితీకి నిదర్శనం, నిరాడంబరతకి నిలువెత్తు దర్పణం నీ జీవితం. నిలకడలేని వాళ్లతో పొంతన, నీళ్లని దాటడానికో వంతెన. నిర్భయంగా ఉంటే నీ చెంతన, నిరాధారాలకిచ్చావు స్వాంతన. నిఖార్సైనది నీ మార్గం ఎంతైనా, నిరంతరము మాకదే కదా చింతన. నీకందుకే మండే ఎండల్లోనూ కిక్కిరిసిన పందిళ్లలో కిక్కురు మనకుండా కూర్చుని కళ్యాణం జరిపిస్తాం. నకనకలాడే ఆకలితో పానకంతోనే పొట్ట నింపుకొని నీకన్నం పెట్టిన తర్వాతే ముద్ద మింగుతాం. అందాల రాముడు, అందువలన దేవుడు.